ఆసిఫాబాద్ జిల్లాలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. ఆసిఫాబాద్ మండలం గోవిందపూర్ గ్రామ శివారు పొంట పొలాల్లో అటవీ శాఖ అధికారులు పులిపాద ముద్రలను గుర్తించారు. అంకుసాపూర్ అటవీ ప్రాంతం నుంచి పులి వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. మొదట అంకుసాపూర్లో ఓ ఆవు, ఎదుల పహాడ్లో మరో ఆవుపై పులి దాడి చేసింది. దీంతో పోలీసులు పులి జాడ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎదుల పహాడ్కు చెందిన రైతు నాందేవ్కు తక్షణ సాయంగా 5,000 రూపాయలు అందించారు పోలీసులు. జిల్లాలో పులి సంచరిస్తుండటంతో ఎవరూ పంట పొలాలకు ఒంటరిగా వెళ్లొద్దని అటవీ శాఖ అధికారి నీరజ్ కుమార్ సూచించారు. కాగజ్ నగర్ మండల్లో ఒక పులి మహారాష్ట్ర నుంచి వచ్చింది. ఒక నెలల ముందు అక్కడ తిరుగుతారు. బట్ మొన్నకి మన ఆసిఫాబాద్ మండల్కి పెద్దవాగు వైపు మన ఆసిఫాబాద్కి వచ్చారు. గోవిందపూర్ ఉన్నాయి మన ఆసిఫాబాద్ టౌన్ నుంచి 2-3 కిలోమీటర్ దగ్గరకి. మన వాళ్ళ స్టాఫ్ అక్కడ ఉన్నారు. మన వాళ్ళ మార్క్స్కి ఫాలో చేస్తే ఇప్పుడు మన పెద్దవాగు స్విమ్ చేసి క్రాస్ చేసి రెబన్నాకి పోయి రెబన్నా నుంచి మళ్ళీ తిరియానికి ఎడులవాడలో పోయి అక్కడ ఒక క్యాటిల్ కిల్ కూడా జరిగింది. సో క్యాటిల్ కిల్ ఓనర్కి నిన్న కూడా మనం 5,000 ఇచ్చారు. దాని మళ్ళీ మన ప్రొసీజర్ ప్రకారం వెటనరీ డాక్టర్ ఇన్స్పెక్షన్ ప్రకారం మళ్ళీ బ్యాలెన్స్ మనీ కూడా ఇస్తాము. ఒక 2 వారాల లోపలికి ఇస్తాము. దెన్ ఇప్పుడు మళ్ళీ ఈ టీమ్ ఈ రోజు పొద్దున కూడా మన టీం అక్కడ పోయి వీఆర్ ఫర్దర్ ట్రాకింగ్ అండ్ మానిటరింగ్ ద మూవ్మెంట్ ఆఫ్ ద టైగర్. దయచేసి అందరికీ ఒక రిక్వెస్ట్ ఉన్నాయి. దయచేసి మీ ఒక పర్టికులర్లీ సాయంత్రం 5 o'clock నుంచి పొద్దున 8-9 వరకు మీ ఒక ఇంటికి యు బీ ఇన్ ద హౌసెస్. మీ బయట రావడానికి అవకాశం ఉంటుంది. మీ 9 తర్వాత 4-5 మెంబర్స్ కలిసి యు గో ఇన్ ద గ్రూప్స్. ఒక సింగిల్ పర్సన్ బయటకి యూ ప్లీజ్ అవాయిడ్. సో దట్ ఈస్ అ రిక్వెస్ట్. మీకు ఏ ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ పగ్ మార్క్స్ చూసి లేకపోతే ఇఫ్ యూఆర్ సీన్ దయచేసి ఇమీడియట్గా మన ఫారూక్ గారు, బీట్ ఆఫీసర్ గారు, ఎనిమల్ ట్రాకర్స్ కూడా ఉన్నారు అక్కడ. సో దయచేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. తప్పకుండా మనం వస్తాము. వీ విల్ ట్రై టు కంట్రోల్ ద సిచ్యువేషన్. సో దయచేసి ప్లీజ్ బీ కేర్ఫుల్, ప్లీజ్ బీ అలర్ట్.